మనకైతే వెళ్ళిపోయింది, గాల్లోకి వెళ్ళిపోయింది. కట్టయిపోయింది గైస్, ఇది ఆశ్చర్యం గైస్. మన కైట్ పవర్ అలాంటిది, చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది గైస్. వాడు డాగ్ ఇట్లా కామెంట్ చేయండి మీరు. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ బ్లాగ్ లో అయితే మనం పతంగ ఎగిరైపోతున్నాం. కైట్ ఫ్లయింగ్ బ్లాగ్. మన దగ్గర ఓల్డ్ మాంజా ఉంది, ఇది లాస్ట్ ఇయర్ మాంజా. సో దీంతో మనం ఇప్పుడు ఎగిరేద్దాం అని చూద్దాం. అండ్ ఇక్కడ కొండ ఎగురుతున్నాయి గాయస్. ఇప్పుడు టైం అయితే 4:30 4:40 అలా అవుతుంది గాయస్. ఇదైతే బద్దం ఎరిగిపోయింది గాయస్, బద్దం పూర్తికి ఎరిగిపోయింది. సో దీన్ని రిపేర్ చేయబోతున్నాం గాయస్. మన గైడ్స్ అయితే ఇలా బద్దం పూర్తికి ఎరిగిపోతాయి గాయస్ కొన్ని సామాన్యంగా. సో వీటికి ఆపరేషన్ చేసి ఎగిరేస్తాం గాయస్. మనం ఎట్లా ఆపరేషన్ చేసామో చూడండి మీరు. మనకు కావాల్సింది ఇలాంటి స్టిక్స్ గాయస్. ఇలాంటి స్టిక్ తీసుకోవాలి, దగ్గర రాను. ఇలాంటి స్టిక్ తీసుకొని ఇలా పెట్టాలి గాయస్. ఇక్కడ దగ్గరగా ఇలా తీసుకొని ఇలా పేస్ట్ చేయాలి గాయస్. వన్ సైడ్ అయిపోయిందా, ఇంకో వన్ సైడ్ వచ్చేసి మళ్ళీ బెండ్ అవుతుంది కదా గాయస్. ఇక్కడ తీసుకోవాలి ఇంకోటి. సో ఇక్కడ కూడా టేప్ వేసేసేయాలి. టేప్ దొరుకుతలేదు, ఏంటి చాలా టఫ్ టేప్ డౌన్ చేయడానికి. ఓకే, మనమైతే దీనికి ఇలా చేయాలి గాయస్. కరెక్ట్ పేస్ట్ చేయాలి లేదా ఇలా చూడండి గాయస్. లెట్స్ గో. ఈ కైట్ ఇప్పుడు సేమ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తూ అలానే పర్ఫార్మెన్స్ చేస్తారు గాయస్. ఇది స్టార్టింగ్ ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్, ఇప్పుడు కూడా ఈ కైట్ అలానే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ కైట్ ఎగిరేసి ఎన్ని కట్ చేస్తామో చూద్దాం. చలో చలో భాయ్, దేఖో అబ్ మే క్యా కర్తా హూం గైస్. ఇదైతే బద్దరిగిపోయింది, చూడొచ్చు మీరు. మనం దాన్ని రిపేర్ చేసినాం, మనం ఇట్లా ఆపరేషన్ చేసాం. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రిపేర్ చేసాం, ఆపరేషన్ అయింది. దీన్ని ఎగిరేస్తున్నాం మనం ఇప్పుడు. ఇకైతే చాలా సతాయిస్తుంది కైట్, కానీ మనం కొంచెం బద్దం పాలంట గైస్ దాన్ని. చూడండి, మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి ఫ్లెక్సిబుల్ చేస్తున్నాం ఇప్పుడు గైస్. కైట్ అయితే వెళ్ళిపోతుంది గైస్, చూడొచ్చు మీరు. కైట్ అయితే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మనం ఇట్లా అనేసరికి చూడండి గైస్ ఎట్లా వెళ్ళిపోతుందో గైస్. మీరు తప్పకుండా ట్రై చేయాలి రిపేర్. ఇట్లా కైట్ చినిగిపోతే పడేయకండి, రిపేర్ చేసి మరి ఎగిరేయండి, చాలా బాగుంటుంది. అది ఫుల్ స్ట్రెంగ్త్తో ఎగిరేయాలి. అది చాలా అంటే చాలా మంచి ఉంటుంది గైస్. ఇది పక్కా 2 కట్ చేస్తుంది గైస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జట్కీలు గైస్ ఇట్లా తిరిగినప్పుడు జట్కీలు ఇచ్చి కూడా లేపాలి గైస్. గాలి అయితే చాలా టూ మచ్ ఉంది, కానీ పతంగ అయితే చాలా బాగుంది. ఇలాంటి కైట్స్ అంటే మనం పెయింట్ చేసి ఫుల్ డీల్ వచ్చేసాలి గైస్. వెళ్ళిపోతుంది ఎవరిదైనా సరే, వాడు ఇంత పెద్ద మాంజ పెట్టుకొని వచ్చినా సరే వెళ్ళిపోతుంది గైస్. మనం ఏమైనా కట్ చేయవచ్చు దీంతో. ఫుల్ సతాయిస్తుంది గైస్ ఈ కైట్. చూడండి ఇట్లా ఇట్లా ఎగిరేస్తుందో. చిరాక్ చికెన్ అంట గైస్. చూడొచ్చు చిరాక్ అయితే రిపేర్ చేస్తుంది. చూడవచ్చు చిరాక్ అయితే ఇట్లా అయింది. హైడ్ అయితే ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. సో చిరాక్ చిక్ అయితే వెళ్ళిపోయింది గైస్. మనమైతే ఇప్పుడు మీదకి వెళ్ళిపోయాం. వాడు రోడ్డుతలకి వెళ్ళి కూడా వస్తుండే పెయింట్స్ కోసం. వాడు మీద అనిపిస్తుంది గైస్. అది మనకైతే వైట్ వాడు పెయింట్ చేస్తాడు, మనకైతే ఇది ఈడుంది. రెండింటికైతే పెయింట్ పడ్డది. వాడైతే చాలా బాగా కట్ చేసిండు. అరే 2 కట్ అయిపోయినాయి గైస్, ఇది ఆశ్చర్యం గైస్. చూడొచ్చు మీరు, 2 కట్ అయిపోయినాయి. అంటే మన కైట్ చూసి తట్టుకోలేక వేయింది వాళ్ళు. మన కైట్ వేగాన్ని చూసి తట్టుకోలేక అదే తెగిపోయింది. మన కైట్ పవర్ అలాంటిది. సో 2 కైట్స్ అయితే అక్కడ వెళ్ళిపోతున్నాయి పాపం. సో మన కైట్ అయితే ఇట్లా ఎగురుతుంది. ముందులో ఒక కైట్ వచ్చింది, దానికి కట్ చేద్దాం మనం ఇప్పుడు. దీనికి వేయాలి గైస్ మనం ఇప్పుడు. ఇది మన ఏం, మనం దాన్ని కోసి పడేద్దాం గైస్. వాళ్ళైతే సెలబ్రేషన్ చేసుకుంటారు అక్కడ చిన్నపిల్లలు. మనకైతే వెళ్ళిపోయింది, గాల్లోకి వెళ్ళిపోయింది. గాయస్ చూడొచ్చు మీరు, ఆమె ఎట్లా కట్ అయిందో. వాడే పెయింట్ చేసి వాడే కట్ చేయించుకుంటూ ఇట్లా కట్ చేసినాం మనం. ఈ కైట్ రిపేర్ చేసిన కైట్ తో మనం కట్ చేసినాం. చూడండి గాయస్ మీరు, రిపేర్ చేసినాం కైట్ ని మనం దాన్ని కట్ చేసినాం గాయస్. వాడు ఇట్లా వేసింది చూసిరుగా మీరు. ఏమన్నా కట్ చేసినామా మనం అసలు? వేసేసామా అని కూడా. వాడు ఇంకొకటి వచ్చిండు గాయస్, వాడికి కట్ చేస్తుండు. చూడండి వసంత్ భాయ్ అయితే చాలా ఎంతో ఆజాతంతో ఉత్సాహంతో ఎగిరేస్తుండు. చూడండి కైట్ అయితే చాలా సతాయిస్తుంది, కానీ అయినా కూడా వసంత్ భాయ్ అసలు ఎవరికి ఇంటలేడు. ఏమన్నా ఎగిరేస్తుండు అసలు. అరే చూడండి, అరే బాబా ఏమన్నా ఎగిరేస్తుండు అసలు. వాడిని మెడ కట్ చేద్దామని చూస్తుండు గైస్. చూడండి వాడైతే సెలబ్రేషన్ చేస్తుండు.
ఏ పడ్డదిరా పెంచ్. ఏమో మెడల్ కోసుకోతారా కొడుకులే ఈ రోజు. మనకైతే కింద పడ్డది. వాడు Help మనకి చేస్తున్నాడు హెల్ప్ మనకి. చేస్తుండు. వాడు చాలా మంచోడు. వాడు మనకి హెల్ప్ చేస్తుండు. పతంగ తెంపుకోవద్దు. అరే తెంపుకుంటుండే ఇట్లా తెంపుకుంటలేదు మంచోడు వాడు. వాడు పతంగ ఎగిరిస్తాడు. చాలా అంటే చాలా మంచోడు వాడు. మన కోసం చూసేదిగా మనకి ఎంత హెల్ప్ చేసిండు. అరే మన పతంగ కూడా చాలా మంచిగా అయింది మా దగ్గరకు పోగానే. అరే బాబా ఇప్పుడు ఏమైనా ఎగురుతుందా గాయస్ కైట్ మనది? చూడండి మీరు చూడండి ఏమైనా ఎగురుతుందా? ఇంకో కైట్ పెంచి పడ్డది గాయస్. అప్పుడే మనకి పెంచి పడ్డదా? పెంచి పడుతుంది గాయస్. ఇప్పుడు పెంచి పడిపోయింది గాయస్. ఇప్పుడు ఇది పెంచి పడబోతుంది. ఇలా 2 కైట్స్ ఉన్నాయి. ఆ కైట్ వెళ్ళది వెనకాల ఉన్నది. చిన్న పిల్లాడు ఎగిరేస్తుండు గాయస్. ఇక్కడ పెంచి దగ్గరకు వచ్చేసింది. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది గాయస్. ఏంటైతే మనం కట్ చేసినాం. ఇప్పుడు వాడు మనకు మధ్యలో వచ్చిండు గాయస్. చెప్పిన 2 కైట్లు మనం రిపేర్ చేసి మరి కట్ చేసినాం. ఇప్పుడు ఎల్లో వాడు వస్తుండు. వాడు మనం కట్ చేయాలి. వాడు కూడా చాలా డేంజర్ గా ఉంచుతుండు గాయస్. షట్ వాడిని అట్లా గుంచుతుండు గాయస్. వాడు డాగ్ ఇట్లా కామెంట్ చేయండి మీరు. వాడు చాలా డేంజర్ గా గుంచుతుండు. వాడు మనిషి నాకు కూడా తెలుసు కానీ చాలా డేంజర్ గా గుంచుతుండు. వాడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఏమో కానీ చాలా అంటే చాలా బాగా గుంచుండు గాయస్. రిపేర్ చేసిన కైట్ తో 3 కట్ చేసినాం మేము. 3 రిపేర్ చేసిన దాంతో చూడొచ్చు మీరు. కైట్ ఎట్లా చెప్పినా నేను గాలి ఏమన్నా కట్ చేయొచ్చు ఆ కైట్ తోని. కైట్ అయితే చాలా కిందికి వెళ్ళిపోతుంది. చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది కైట్. చేతులు కూస్తున్నాయంట వసంత. అవి కైట్ అయితే అక్కడ వచ్చింది. ల్యాండింగ్ చేసి పెడదాం మనం కైట్ ని. 3 కట్ చేసిన వసంత అయితే చాలా ఆనందపడుతుండు. కొరుతుంది. మీ సెలబ్రేషన్ గాయస్. ఆ పోరాడు దొంగ ఆడు పతంగ తీసుకొని చూస్తుండు. సో మనం కైట్ ఎగరేద్దాం గాయస్. వెనకాల మళ్ళీ ఇంకో కైట్ వచ్చేసింది. చూడొచ్చు మీరు కూడా. వాడు వచ్చేసిండు మనకి పే చేద్దామని వస్తుండు. వాడు ఎన్ని కట్టినా మన కోసం మన చేతిలో కట్ చేయించుకొని వాడు వస్తుండు. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి కట్ చేద్దాం మనం. ఇది ఆపరేషన్ చేసిన కైట్ గాయస్. ఇది ఇలాంటి కైట్ తోని 3 కట్ చేసినాం గాయస్ మనం. చాలా డేంజర్ గాయస్ ఇలాంటిది. ఇది ఒక అద్భుతం, మహాద్భుతం జరిగింది. ఇలాంటిది ఎక్కడ జరగదు, మా దగ్గర జరుగుతుంది. సో స్టే కనెక్టెడ్ గాయస్. చూడండి కైట్ దగ్గరకు వచ్చింది గైస్. మీరు మా పేజ్ కి కనెక్టెడ్ అయి ఉండండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో అందిస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికనే మేము ఉన్నాం. చేలో వాడు ఇంకొకటి వచ్చిండు. వాడిని కూడా కట్ చేద్దాం ఇప్పుడు. చేలో గైస్. ఆపరేషన్ చేసిన కైట్ వర్సెస్ మంచి కైట్. చేలో వాడైతే మనకి పెంచి అయితే వేస్తుండు. వాడు చాలా డేంజర్ గా ఉంచుతాడు. ఇప్పుడు పెంచోడు గాయస్. వాడు కట్ చేసిన అనుకుండు. పెంచలేగా పర్లే. అరే గట్లయింది గైస్. మన మన చేతి చుక్కు అయింది గైస్ మధ్యలో. అట్లా చుక్కు అయింది లేదు గైస్. ఎప్పుడు దిగిపోతుంది ఎవరు తెలియదు. మళ్ళా మన కైట్ ల్యాండింగ్ చేసి వాడు మళ్ళీ హెల్ప్ చేస్తాడు మన కోసం. సూపర్ అయింది కైట్. మళ్ళా సూపర్ అయిపోయింది గైస్ వాడు కట్టుకోగానే. సో మనం పెంచ్ అయితే పడిపోతుంది. పెంచ్ పడ్డది గైస్. చూడొచ్చు మీరు కూడా. దగ్గరనే పడ్డది గైస్. ఈయనే పడ్డది పెంచ్. మనకైతే ఇప్పుడు వెళ్ళిపోయింది. అసలు రాంగ్ పెంచ్ పడ్డది. వాడు వెళ్ళిపోయింది. ఏం కాదు. మనమైనా 3 కట్ చేసినాం గైస్. ఆపరేషన్ చేసినాం కైట్ ని మనం. 3 కట్ చేసినాం. ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మనం 3 కట్ చేసినాం. ఇట్స్ గ్రేట్ టాస్క్. 3 4 అనుకో. దగ్గర 4 అనుకో. చూడాలి మళ్ళీ వీడియోలో మస్తు కట్ చేసింది. మస్తు కట్ చేసిందో. చాలా ఖుషి పడుతుండు వసంత. చూడొచ్చు మీరు. అతని ముఖంలో మీరు ఆనందం చూడొచ్చు. ఎంత ముస్కురాయిస్తుండో. చాలా అంటే చాలా ఖుషి అయిపోయిండు వసంత్ బాయ్. ఫుల్ హ్యాపీ అయిపోయిండు. ఒక ఆపరేషన్ చేసిన కైట్ తో కట్ చేసిండు. అక్కడ చూడొచ్చు ఎట్లా చూడుతుండో చిరాక్. సో గైస్ చిక్కు పడ్డది, అందుకే మనకి కట్ అయింది. ఇది మన మెయిన్ డిఫాల్ట్ గైస్ ఇది. సో ఇట్లయితే మన కైట్ అయితే కట్ అయిపోయింది. ఆపరేషన్ చేసిన కైట్ 3 కట్ చేసి కట్ అయిపోయింది. వీరమన్నం పొందిన కైట్ అది. చలో రైట్, సైనింగ్ ఆఫ్ టు దట్ కైట్.